ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరైనా సరే, మీ జీవితంలో కానీ దేవుని ప్రేమించాల్సింది ప్రేమించకుండా, దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకుండా, దేవుని స్థానంలో వేరే ఎవరినైనా పెట్టి, దేవునికి ఇవ్వాల్సిన ప్రేమని వేరే ఎవరికైనా ఇచ్చి, నిజంగా చెప్తానండి, భార్య భర్తలు అవనే, తల్లిదండ్రులు అవనే, ఎవరైనా అవనే, దేవునికి మొదటి స్థానం లేకుండా నీ భార్యకి కానీ, నీ భర్తకి కానీ, నీ బిడ్డలకి కానీ ఎవరికి ఇచ్చినా కూడా దేవుడు ఊరుకోడు. ఎవరికి ఇచ్చినా కూడా దేవుడు ఊరుకోడు. నువ్వు దేవుని కన్నా నీ బిడ్డలను ఎక్కువ ప్రేమించావా, దేవుడు ఊరుకోడు. నో, హీ విల్ నాట్ యాక్సెప్ట్. దేవుడు మొదట ఆయన బట్టి నీకు అనుగ్రహించబడింది బహుమానం. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. దేవుడు ఇచ్చిన బహుమానాన్ని ఇచ్చిన వాడికన్నా ఇవ్వబడిన బహుమానాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, ఊరుకుంటారా ఎవరైనా సరే? ఈరోజు దేవుడు కూడా అదే రీతిగా ఎంతో మందిని చూసి బాధపడుతున్నాడు అండి. ఎందుకంటే దేవుని ప్రేమించాల్సిన వారిని దేవుని కన్నా దేవుని ద్వారా పొందుకున్న వస్తువులను ఎక్కువ ప్రేమిస్తున్నాము, దేవుని ద్వారా పొందుకున్న కార్యాలను ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవుని ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలను ప్రేమిస్తూ దేవుని మర్చిపోతున్నాము. మరలా ఆ పొందుకున్న మేలే కీడుగా మాడినప్పుడు దేవుడు నాకు ఎందుకు ఈ అన్యాయం చేశాడు? దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు.